చదువుకునే బాధ్యత మీది, సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏదైతే హామీని ఇవ్వడం జరిగిందో ఆ హామీని ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి చొరవతో 1,200 కోట్ల రూపాయల బకాయిని ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేయని సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో డిగ్రీ విద్యార్థులతో పాటు సంబరాలు చేసుకోవడం మనందరం చూసాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాకు ఎంతటి సహాయ సహకారాలు అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ, అలాగే మేము ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంకి అండగా ఉంటామని తెలియజేసి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా మా భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ గారి అడుగుజాడల్లో మా తెలుగు యువత ఎప్పుడు నడుస్తుందని, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి కూడా మేము వెన్నంటే ఉంటూ నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.